కేవలం రవ్వ, పాలు, ఇంట్లో ఉన్న పదార్థాలతో ఇంత మెత్తటి రుచికరమైన స్వీట్ ఎలా వస్తుందో చూద్దాం. చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. మరి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగాక 1 కప్పు బొంబాయి రవ్వ. రవ్వ రంగు మారకుండా లో ఫ్లేమ్ లో నెమ్మదిగా వేయించుకోవాలి. రవ్వ పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చే వరకు వేయించుకుంటే స్వీట్ రుచి బాగా ఉంటుందండి. రవ్వ బాగా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు పాలు పోసుకోవాలి. పాలు వద్దనుకుంటే 1 కప్పు నీళ్లు కూడా పోసుకోవచ్చు. కానీ పాలతో చేస్తే స్వీట్ రుచి ఇంకా కమ్మగా ఉంటుందండి. చెయ్యి ఆపకుండా తిప్పుతూ మిశ్రమం బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ముద్దలా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. అయితే మైదా పిండి వేయటం వల్ల పిండి బాగా కలిసిపోయి ఉండలు చేసుకోవటానికి సులభంగా ఉంటుందండి. మూత పెట్టి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇలా ఉంచటం వల్ల లోపల పిండి బాగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 కప్పు పంచదార వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. చక్కెర అంతా బాగా కరిగే వరకు మరిగించుకుంటే చాలు. దీనికి ముదురు పాకం అవసరం లేదండి. చక్కెర పాకం కరిగిన తరువాత 2-3 యాలకులు దంచి వేసుకోవాలి. ఒకసారి బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఈ రెసిపీని చక్కెరతో అయినా చేసుకోవచ్చు లేదా బెల్లంతో అయినా చేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని ఒకసారి చూద్దామండి. చూడండి ఎంత బాగా మెత్తగా అయిపోయిందో. పిండి మరీ వేడిగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడే ముద్ద చేసుకోవటానికి చాలా బాగుంటుందండి. చపాతీ పిండిని ఎలా మెత్తగా కలుపుకుంటామో అలాగే ఈ పిండిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని చేతితో గుండ్రంగా చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి 2 చేతుల మధ్య పెట్టి కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోండి. మనకు కావలసిన షేప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయండి. నూనె బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్ లోకి తగ్గించి వీటిని నూనెలో వేసి వేయించాలి. మంట మరీ తక్కువగా ఉంటే ఇవి ఎక్కువ నూనె పీల్చుకుంటాయి. హై ఫ్లేమ్ లో వేస్తే పైన త్వరగా రంగు వచ్చేస్తుంది. లోపల పచ్చిగా ఉండిపోతాయి. అప్పుడు పాకం కూడా బాగా పీల్చుకోవు. వేసిన వెంటనే గరిటెతో కదపకండి. కొద్దిసేపు అలా వేగనివ్వండి. పై భాగం కాస్త గట్టిపడ్డాక నెమ్మదిగా 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసేయండి. నూనెలో నుంచి తీసిన వేడి వేడి వాటిని వెంటనే మనం సిద్ధం చేసుకున్న షుగర్ సిరప్ లో వేసేయాలి. పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి. పాకం మరీ చల్లగా ఉంటే స్వీట్లు పాకాన్ని అంతగా పీల్చుకోవండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉంచండి. అప్పుడు పాకం బాగా లోపలికి వెళ్ళి స్వీట్లు మెత్తగా తయారవుతాయి. చూశారుగా 10 నిమిషాల తర్వాత మన రవ్వ స్వీట్లు ఎంత బాగా పాకం పీల్చుకుని మెత్తగా తయారయ్యాయో. మీరు కూడా ఈ రవ్వ స్వీట్ ని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింది కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.